సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువుకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పంటల పండుగలో అన్నదాతలకు వ్యవసాయ పరికరాలకు ప్రాధాన్యమిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటైంది. పండుగ 3 రోజులు ఇరుగు పొరుగు మహిళలను పిలిచి బొమ్మల కొలువు చూపించి పసుపు కుంకుమను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తే సకల సుఖ సంతోషాలు కలుగుతాయని తెలుగు ప్రజలు నమ్ముతారు. ప్రతి ఇంటికి అందాన్ని అద్దె బొమ్మల కొలువుపై మా రాజమండ్రి ప్రతినిధి రాజబాబు అందిస్తున్న స్పాట్లైట్. సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు, గుమగుమలాడే పిండి వంటలు, భోగి మంటలు, హరిదాసుల సంకీర్తనలు, డూడు బసవన్నల విన్యాసాలతో పాటు బొమ్మల కొలువు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బొమ్మల కొలువు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది సంక్రాంతి పండుగల్లో బొమ్మల కొలువుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారిని, పేరెంటాలను, ముత్తైదువులను పిలుచుకొని ప్రత్యేక పూజలు చేసి ఒక సందడిగా గడుపుతారు. ప్రతి ఏడాది హిందువులు జరుపుకునే పండుగలకు సంబంధించి దేవతామూర్తుల విగ్రహాలు, అదేవిధంగా రైతన్నలు మన పాడి పంటల సూచికను వివరిస్తూ కూడా రైతన్నలకు సంతోషంగా ఉండాలనే నేపథ్యంలో రైతుల బొమ్మలు, పాడి పంటల బొమ్మలు కూడా ఇక్కడ కొలువు తీరుతాయి. సంక్రాంతి అంటే మీకు పిండి వంటలు వండుకోవడం ఎంత బిజీగా ఉంటారు. ఈ బొమ్మల కొలువు కూడా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు మీరు బొమ్మల కొలువుకి? సంక్రాంతి అంటేనే మన తెలుగు వారికి ఒక సాంప్రదాయమైన పండుగ. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా మన వాళ్ళ రాష్ట్రాలకి, గ్రామాలకి వచ్చి ఎంతో చక్కగా జరుపుకుంటారు. అందులో భాగంగా కోడి పందాలు, బొమ్మల కొలువులు, భోగి మంటలు ఇవన్నీ చాలా ఆనందంగా జరుపుకుంటారు. అందులో ధీముగా ఈ బొమ్మలన్నీ నేను తయారు చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు కమ్మా శ్రీనివాసరావు గారు. మీరు చేశారంట కానీ మాకు తెలిసింది మీ బొమ్మల కొలువు ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఆయనకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఇవి దేవతామూర్తులు, థీమ్స్, నేను రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు పుష్కరాలకు అవి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవి చూసి ఆ థీమ్తో ఇవన్నీ తయారు చేశాండి. ఓ 15 ఇయర్స్ నుంచి అవన్నీ ఈ రోజు ఇలా కొలువు తీర్చామండి. అమ్మ, ఏం చేస్తారు మీరు బొమ్మలు కొలువు తీరడంతో పాటు? మీరు ఏం చేస్తారు ఈ బొమ్మల కొలువు? బొమ్మల కొలువు అన్నది మన సాంప్రదాయం అండి, పూర్వం నుంచి వస్తుంది. పెద్దల నుంచి కూడా ఇంట్లో ఉన్న బొమ్మల్ని ఉంచి పూజించి తర్వాత పిల్లల దగ్గర నుంచి వాళ్ళు అన్నీ కూడా బొమ్మలు కొత్తవి కూడా కొని పెట్టుకుండి ఆ బొమ్మలు పెట్టుకుండి పూజ చేసి ముత్తైదువులందరినీ పిలిచి వారికి పండు తాంబాలు ఇవ్వటం అన్నది మన సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయం ప్రకారం ఈ కంబాల శ్రీనివాసరావు గారు ఇక్కడ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తే మహిళలు తీసుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టామండి, ఏర్పాటు చేసాము. ఇందులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివిధ దేవతామూర్తులు ఇప్పుడు జనరేషన్కి తెలియదండి. పూర్వం నుంచి ఉన్నాయన్నీ మనం బొమ్మల రూపంగానో ఫోటోల రూపంగానో ఇప్పుడు ఉన్న పిల్లలకి తెలియజేయాలి. ఆ తెలియజేసే ఉద్దేశం కోసమే సాంప్రదాయం పెట్టుంటారు మన పెద్దలు ఈ బొమ్మల కొలువని. అంచేత అప్పటి నుంచి వచ్చే దేవతామూర్తులే కాదు, రకరకాల డాన్సర్లే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినవే కాదు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుండి ముందు తరాలకి తెలియజేయడం కోసం మన సాంప్రదాయం కొనసాగాలని ప్రతి సంవత్సరం కూడా ఇలా బొమ్మల కొలువు పెడతామండి. జై శ్రీరామ్. అమ్మ, మీరు చెప్పండి, అంటే బొమ్మల కొలువు మీరు ఈ ఏడాది సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు? ఈ బొమ్మల కొలువుని ఎలా ఏర్పాటు చేసుకుంటారు? అందరికీ నమస్కారం అండి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఇది చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇది మెయిన్ కంబాల శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అందంగా ఇంత ప్రాముఖ్యంగా చేస్తున్నందుకు. అందులో భాగంగా ఈ బొమ్మల కొలువు అనేది ఇప్పటి వరకు మాకు తెలియదండి. చిన్న వయసు కాబట్టి మేము ఇప్పుడు చూస్తున్నామండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉందండి బొమ్మల కొలువు? చాలా బాగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాండి. మాకు మేము చిన్న ఏజ్ కాబట్టి మాకు ఇవన్నీ ఏమీ తెలియదు. ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి. అండ్ మన సాంప్రదాయాలన్నీ తెలుస్తున్నాయి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కంబాల శ్రీనివాస్ గారు. చాలా ధన్యవాదాలండి. చాలా బాగా చేసుకుంటున్నామండి. అరిసెలు, గారెలు, సున్నుండలు, జంతికలు ఇలా రకరకాల పిండి వంటలు చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం చూస్తున్నామండి బొమ్మల కొలువు అనేది. కంబాల శ్రీనివాసరావు గారు సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారు. దాంట్లో భాగంగానే బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మా టీం వాళ్ళు కాకుండా మిగతా ఏజ్ వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వచ్చారండి. వచ్చి చూస్తున్నారు. చూసి చాలా అద్భుతంగా ఉన్నది. బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వచ్చి చూస్తున్నారండి చుట్టుపక్కల నుంచి కూడా. చాలా థ్యాంక్స్ అండి కంబాల శ్రీనివాసరావు గారు. ఇది సంక్రాంతి పండుగ రోజున ఈ బొమ్మల కొలువుకు సంబంధించిన ప్రత్యేకత. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.